కేక. ఏదో రోజు నువ్వు మొత్తం అయినప్పుడు ధైర్యం తెచ్చుకొని ఇంకా నయ్యం ఈడు ముసుకెత్తి ముద్దు పెట్లా. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నిన్నెప్పటికీ చేరుకోలేను అనే భయంతోనే ఇదంతా ప్లాన్ చేశాను. అమెరికనా? ఇంకా నయం ఈడు ముసుకెత్తి ముద్దు పెట్లా. వీళ్ళకి డౌట్ వచ్చేది లోపల. ఇక్కడి నుంచి పారిపోవాలి. కర్రలాగేసుకొని టోపీ తీసి ఇప్పుడు ఇవి అన్నీ తీస్తూ ఉంటే నేను కదిలి హౌట్ అవుతాను అనుకున్నాడు. నేను సచ్చిన హౌట్ అవుతాను. గొలుసు గొలుసు. గుడ్ ఓల్డ్ మ్యాన్, వెల్ ప్లేడ్. స్టాచ్యూ. బండగున్న ముద్దు ఉండేది. సమ్మయ్య స్టాచ్యూ. కొంచెం ప్యాకెట్ ఏం చేసుకుంటావురా బాబు? రిలీజ్ చెప్పరా. చెప్తా. రిలీజ్ చెప్పరా. రిలీజ్ చెప్పరా. ఈయనే మా అయ్యగారు. సార్, ఇందాక మీరు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. అమ్మాయి ఎక్కడ? చాలా తొందరలో ఉన్నారు. అమ్మాయి ఎక్కడయ్యా? చెప్తాను, ఉండండి, చెప్తాను. ఇక్కడ సంతకం పడేయండి. ఓహో, చదువుకోలేదా? వేలుముద్ర. డోంట్ వరీ. మీ వేలు ఎలావండి? అదేంటి సార్ అలా కొట్టారు? లేకపోతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాకేం కావాలో నీకు తెలుసా? ఎందుకు తెలియదండి, మీకు ఈ మేడంతో రెండో పెళ్ళయింది. లేటెస్ట్ గా మీ ఇద్దరికి పాప పుట్టింది. యేసు వల్ల ఎక్కడ మీరు తొందరగా పోతారేమోనని మీ పాప పేరు మీద పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు. అసలు ఎవరురా నువ్వు? భీమా బాబ్జీని. భీమా బాబ్జా? కైమా బాబ్జా? భీమా బాబ్జీ సార్. భీమా బాబ్జా? పాలసీ నచ్చకపోతే వద్దని మామూలుగా చెప్పాలి కదే. ఫోన్ లో నేనేం అడిగాను? నువ్వేం విన్నావా? ఇక్కడికి వచ్చి నోటు కూర్చుంటూ మాట్లాడతావా? నా ఫోన్ తో పాటు నా చెవి కూడా సరిగ్గా వినిపించదు సార్. సగం వినబడదామా అక్కడే నేను దెబ్బ అయిపోయాను సార్. అందుకే ముందు నువ్వు బీమా చేయించుకో. అలాగే బీమా చేయించుకో. అలాగే సార్. తొందరగా
ఆ, ఇదొక్కటి ఇచ్చేద్దాం, లేకుంటే లావైపోతాం. అది ఎప్పుడైనా పనికొస్తుంది ఉండని. నువ్వు ఆ మధుగాడి ఫ్రెండువా? నిన్ను కూడా స్టాచ్యూ ఆడదాము రమ్మని అన్నాడా? అరే నీతో కలిపి హార్గురం అవుతాం. ఇది ఆటకి హార్గురు కాదు, హేడుగురు కావాలి. అయితే నేను వెళ్ళు ఇంకోటి తీసుకొస్తా. పో పో ఆ, తీసుకురా పో. ఆ. ఎస్ఐ గారి ఫోను. సార్ ఆ, ఆ గజ్జి దొంగ మహేష్ బాబు మళ్ళీ తప్పించుకున్నాడంట. మన ఏరియాకి వచ్చాడని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీ ఫోన్ కి వాట్సాప్ లో వాడు ఫోటోలు పంపించాం, వెంటనే చూడండి సార్. ఓహో, డిలీట్ చేస్తా పోలా. డిలీట్ డిలీట్ డిలీట్. టాటా బాయ్ బాయ్. సార్ బండి ఇక్కడే ఉంది అంటే ఇక్కడే ఎక్కడో ఉంటారు. సార్ ఇక్కడెవరు లేరు. సార్ ఇక్కడెవరు లేరన్నానా? నేను కానిస్టేబుల్ సార్. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? తప్పిపోయిన మన కానిస్టేబుల్ కోసం మీరు వీళ్ళ ఇంటికి వస్తున్నానని చెప్పారు కదా సార్. నేను గేమ్ ఆడుతున్నాను, కాసేపు పైకి వస్తాను, వెళ్ళు. అవతల కమిషనర్ గారు అందరితో కబడ్డీ ఆడేసుకుంటుంటే మీరు ఇక్కడ తాపీగా ఆడుకుంటున్నారా? మిమ్మల్ని అర్జెంటుగా కమిషనర్ గారు తీసుకురమ్మన్నారు. రండి. అంత కొంప మునిగే పనులు ఏమొచ్చినాయో. ఆ గజ్జి దొంగ మహేష్ మళ్ళీ తప్పించుకున్నాడు సార్. మీ ఫోన్కి వాడి ఫోటోలతో సహా వాట్సాప్ చేయించేశారంట కమిషనర్ గారు. నా సెల్లకి చేశారా? ఆ, నా సెల్లేది, ఆ? నా గన్నేది, నా క్యాప్ ఏది, నా లాఠీ ఏది? మధుగాడు కొట్టేశాడు. ఈ మధుగాడెవడు? గేమ్ ఓవర్. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మధు బయటికి రా. సరే సార్, ఈసారి వచ్చినప్పుడు ఇంకా బాగా ఆడదాం. సెకండ్లు చాలు గాని నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళాలి. అవును మధుభాయ్, నాది వస్తువులు నాకే ఇస్తే నేను వెళ్ళిపోతా. నాకు ఇవ్వడానికి నా దగ్గర మీవేమున్నాయి సార్? జోక్ లేకు, నాకు అసలు టైం లేదు. నీకే కాదు మాకు టైం లేదు. మధుభాయ్ నాది వస్తువులు నాకే ఇస్తే వెళ్ళిపోతా. కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు ఆడుకుందాం. సార్ మీరంతా ఏం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. నాకు స్టాట్యూ చెప్పి నా రింగు నా లడ్డు తీసుకుంటా నన్ను ముద్దు పెట్టుకుంటావా? నిన్ను ముద్దు పెట్టుకోవడం ఏంటమ్మా? కలియుగంలో ఇంతకంటే దారుణం ఉంటుందా? అరే హైవిడ సంగతి పక్కన పెట్టు. ముందు నాది డబ్బులు, నాది టోపీ, నాది కర్ర తెచ్చి ఇవ్వు. డబ్బులు, టోపీ, కర్రనా? నా దగ్గర ఎక్కడివి? నా గన్ను, నా క్యాప్, నా లాఠీ, నా వాచి, నా పర్సు, నా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అది ఒక్కటి ఉంచుకుని మిగతా ఇచ్చి. ఏది ఉంచుకోమంటున్నారో ఏది ఇమ్మంటున్నారో నాకేం వాళ్ళే అడుగుతున్నారు, ఇచ్చేసాయి. బాబా నీ మీద ఒట్టు, నిజంగా మీలో నా దగ్గర ఏం లేవు బాబా. కావాలంటే చూడండి 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 చూడండి.
నా దగ్గర ఏమీ కొట్టేయకపోతే ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? నాకు తెలియదు సార్. నిన్ను జైల్లో కాదురా. మధు మధు ఆడ చివర్లో ఇలా అబద్ధం చెప్పి నన్ను పిచ్చ కొట్టుడు కొడతారా? ఈ రూల్ నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? వీడిని కూడా ఆ గజ దొంగ మహేష్ బ్యాచ్ అని చెప్పి కేసు పెట్టి లోపల తోస్తే మీకు ప్రమోషన్ వస్తుంది. అసలు దొంగ మహేష్ ను పట్టుకునేంత వరకు మీకు ప్రెజర్ తగ్గుతుంది సార్. ఇది ఎవడు? బురకాలో తప్పించుకు తిరుగుతున్న గజ దొంగ మహేష్ బాబు. ఆ? వీడు వీడిని ఇందాక ఇక్కడే చూసాను. నువ్వు ఆ మధుగాడి ఫ్రెండువా? బావా అంటే మన అందరి వస్తువులు కొట్టేసింది వాడే అన్నమాట. పో పిలుచుకురా పో జల్దీ. కానిస్టేబుల్ ఫాలో మీ. ఓకే సార్. ఆకలిస్తుంది, తినడానికి ఏంటో తెచ్చుకోవాలి. నేను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తా. దీంతో కూడా చంపారా? దరిద్రం వెళ్ళిపోతుంది. పోన్లేరా, ఇంక ఈ గేమ్ ఎప్పుడు ఆడొద్దులే. ఒరే నీకు ఇలా అర్థమైందా? మరి ఇంకెలా? హలో, మీరు అప్పుల్లో కూరుకుపోయినారా? ఆర్థికంగా చితికిపోయినారా? అలా అయితే మా గజలక్ష్మి యంత్రాన్ని ధరించండి, మీ కష్టాలన్నీ. మన దరిద్రంలో మనం ఉంటే మధ్యలో వేళ్ళొకళ్ళు యంత్రాలు అంటాయి. ప్రియ ఎలా ఉంది ఏంటో? కోమాలోకి వెళ్ళి రేసు దిబ్బలు తిన్నేనుంటే వీడికి ప్రియ ఎక్కువైపోయిందిరా. అమ్మా అమ్మా అమ్మా. ఒరే సడన్ గా ఈ కట్లేంటి? ఒరే, నేను లోపలికి వచ్చేసరికి ప్రియ ఉండాల్సిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో ఉంది. ఎందుకన్నా మంచిదని కట్టేస్తున్నాను. ఒరే, మళ్ళీ ఏ మార్కెటింగ్ వాడు ఏ కాల్ సెంటర్ ఫోన్ చేసినట్టున్నాడు. ఫోన్ ఎత్తి గట్టిగా ఎవరా? బర్డ్ ఫ్లూ వచ్చిన కాకలేగా కేకలేంట్రా? బర్డ్ ఫ్లూ వచ్చేది కాకులకు కాదు, కోళ్ళకి. స్వైన్ ఫ్లూ లాంటి మా ఆవిడ కాల్ చేస్తుందిరా. ఓ, నీ కనెక్ట్ అయి ఉండదు, అందుకే నా ఫోన్ చేసి ఉంటది. ఎత్తి మాట్లాడు. నేనెత్తి మాట్లాడదా? ఒరే ఎత్తితే మాట్లాడుండవురా. ఓ మంచి నువ్వే ఎత్తి నా గురించి అడిగితే ఏమో నాకు తెలియదని చెప్పు. నమ్ముద్దా? రేపు ఇంటికి వెళ్ళాక ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావంటే ఏం చెప్తా? నన్ను కిడ్నాప్ చేస్తానని చెప్తాను. ఒరే నీకు పుణ్యం ఉంటుంది, ముందు ఫోన్ ఎత్తి మాట్లాడరా. అది ఇక్కడికి వచ్చే వచ్చేస్తుందిరా. ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా మాట్లాడరా. హలో హలో, నేను మధు వైఫ్ ని. చెప్పండి. ఆడున్నాడా? ఆడా? ఎవడాడు? ఆడే ఆ మధుగాడు. ఓ, వాడా? వాడు లేడు. అబద్ధాలు చెప్పొద్దు. 2 రోజులుగా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నీ దగ్గర లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు? నా దగ్గర లేదంటే ఎవరిని కిడ్నాప్ చేయడమో. వాడి బొంద ఆన్నెవరు కిడ్నాప్ చేస్తారు? ఏ తలకు మాసోడు కిడ్నాప్ చేసి ఉంటాడండి. నీకంటే తలకు మాసినోడు ఎవడుంటాడు? మీరు మరీ నన్ను పోడేస్తున్నారు. సరేలేండి, నేను కూడా ట్రై చేస్తాను. వాడి గురించి తెలిస్తే మీకు కాదు చెప్తాను. ఇంట్లో నీకింత రెస్పెక్ట్ ఉందని తెలియదురా. అవన్నీ ఎందుకు లేదా? అర్జెంట్ గా ప్లేస్ ని కొంచెం షిఫ్ట్ చేయకపోతే చాలా దారుణాలు జరిగేలా ఉన్నాయిరా. ఎప్పుడు ఆ ఎస్ఐ గడు వస్తాడు, ఎప్పుడు మా ఆవిడ వస్తుందో, ఎప్పుడు ఆ బండ వస్తుందో అని. నాకు అర్థమైంది. మనకు తెలిసిన వాళ్ళు మనం తెలియని వాళ్ళ ప్లేస్ లోకి ప్రియాని షిఫ్ట్ చేస్తే గాని టెన్షన్ తప్పదు అంటావు, అంతేనా? ఈ భూమండలంలో అలాంటి ప్లేస్ ఉందంటావా బావా? ఉంది. ఎక్కడా? రావుగాడి ఇల్లు. పోయి వాడి కుప్పలోనా?
ప్రియా దొరికే వరకు ఆ రావుగారి ఇంటికి కూడా వెళ్ళొద్దని ఆ శ్రీహరి ఆర్డర్ వేశాడు. ఆ రావుగారి ఇంటి తాళం కూడా ఆ శ్రీహరి ఇంట్లోనే ఉంది. ఈ ముఖ్యది ముందే చెప్తే ఈ తిప్పలు తప్పే కదరా. సర్లేరా, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను ఆ తాళం సంపాదించి వచ్చేస్తాను. అలాగే. నువ్వు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒకవైపు అమ్మాయి కనిపించుకుని నేను బాధపడతా ఉంటే నీకు చీముకుంటున్నట్టు కూడా లేదు కదా. అది కాదు సార్. సార్ అదేంటి నా గొంతు రాగొంతులో వస్తుంది? అయ్యా 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 ఓ, ఇదన్నమాట మ్యాటర్. ఒక్కసారి నా మాట. సార్ సార్ సార్, అమ్మాయి దొరికిందా? అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ట్రై చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నాను బెంగతో మిమ్మల్ని చుట్టం వచ్చాను సార్. అయ్యా నేను అందుకే వచ్చాను. మీరేమో పిచ్చు కొట్టుడు కొట్టారు, బండ బూతులు తిడుతున్నారు. నువ్వు నోరుమోయ్. అసలు ఇదంతా వచ్చింది నీ వల్ల కదా, నీ మాట వినడంలే కదా. నేను కూడా ఈ రామ్ గారి మాట వినడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. అందుకే మరి చెప్పుడు మాట వినొద్దనేది. రాము, అమ్మాయి గారి సంగతి ఏమైనా తెలిసిందా? ఇదొకటి పుండు మీద కారం చల్లినట్టు ఊపుకుంటూ వచ్చేస్తుంది. తెలుస్తుంది. ఈ కేసుని రియల్ డిటెక్టివ్స్ కి నేనే అప్పగించాను. రావు, అయ్యా అయ్యా ఈ రోజు కోట ఇచ్చేశారు కదయ్యా, మళ్ళీ ఎక్స్ట్రా. అదేంటి రావు గారు, జీతంతో పాటు బోనస్ తీసుకున్నప్పుడు అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అంతేగాని అలా అడగండి. బాబు దెబ్బలకి డబ్బులకి తేడా లేదా బాబు? ఈ ముక్క నాకు సలహా ఇవ్వక ముందు ఉండాలా, సలహా ఇచ్చాక దాన్ని నిలబెట్టుకునేటప్పుడు ఉండాలా. అయ్యా 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 2 రోజుల్లో ఎలాగైనా అమ్మాయి గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఒక్కసారి నా ఇంటి తాళం ఇస్తే కనీసం ఈ బట్టలైనా మార్చుకుని వస్తానండి అయ్యా. అమ్మాయి దొరికేంత వరకు చచ్చినా మీ ఇంటి గడప తొక్కడానికి ఇల్లేదు. పంకజం, అయ్యా వీడు అరిచి గీ పెట్టినా ఆఖరికి చచ్చిపోతున్నా వీడికి తాళం ఇవ్వకు. అయ్యా పంకజం రామ్, ఏంటి సార్? ఒక్క 10 రూపాయలు ఉంటే ఇస్తావా? బయట సార్, ఈ 100 ఉంచండి. వద్దు బాబు, 10 రూపాయలు చాలు. అదేంటి? ఈ మధ్య సులభ కాంప్లెక్స్ దగ్గర 100కి చిల్లర ఇవ్వడం లేదు. ఇంటికెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకుంటే ఆయనేమో ఇంటి తాళం ఇవ్వడం లేదు. 10 రూపీస్ ప్లీజ్. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? జాగ్రత్త గారు. చాలా థ్యాంక్స్ బాబు. పంకజం, మీరు ఒంటరిగా వచ్చి అలా పిలిస్తే నాకేంటో లక్కీ మాస్టర్ గారు పిలుస్తున్నట్టుగానే ఉంది. నాకేదో అయిపోతుంది. అది సరే, నీ నడుమేంటి ఏదో రోగం తప్పినట్టుంది. ఏ ఈ మధ్య డాన్స్ ప్రాక్టీస్ చేయట్లేదా? ఎక్కడ ప్రియా మేడం తప్పిపోయిందనే టెన్షన్. అవునా? మా తమ్ముడు లక్కీ ఏమో నీ గురించి జానీ మాస్టర్ చెప్పి బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ లో నీ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిస్తా అన్నాడు. నిజంగానా? నేను ఎప్పుడు అబద్ధం చెప్పానా? నువ్వు ఈ నెల నడువుపై డాన్స్ లో సూపర్ అంట కదా. నీ గురించి చెప్పగానే డాన్స్ మాస్టర్ నీ డాన్స్ వీడియో తీసుకురమ్మన్నాడట. మా లక్కీ బిజీగా ఉండి నాకు చెప్పాడు. సర్లే, నువ్వేదో పనిలో ఉంటున్నావు కదా, తర్వాత చూద్దాం. రామ్ గారు, ఎప్పుడు రెడీనే. సరే, డాన్స్ మొదలెడదామా? ఈ డాన్స్ ఈయన నడువుపే డాన్స్ లేదు, పెళ్లి సందడి సినిమాలో సౌందర్య లహరి అనే పాటలా ఉంది. నువ్వు ఈ తాళం గుర్తు. ఈ బావగాడు ప్రతి దాంట్లోనూ అడ్డమే. ఇప్పుడు తాళాలు గుత్తి మీ దగ్గర వచ్చండి బాబు.
సౌండ్ నన్ను దూకనీరా నీ పౌరుషం పైన పాకే వశంలా పై పైకి రారా నీ కైవసం కానా దూగే నిశాల నన్ను దూకనీరా నీ పౌరుషం పైన సూపర్ సూపర్ చాలా బాగా చేశా. ఇప్పుడు నీ డాన్స్ ని ఆ జానీ మాస్టర్ చూశాడనుకో, బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ లో నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిపోతాది. ఇంకెళ్ళా ప్రాక్టీస్ లో ఉండు. ఒరే రావుగా, ఇప్పటిదాకా నిన్ను వాడా, ఇప్పుడు నీ ఇల్లు వాడతా. బావా ఏం చేస్తున్నావురా? ఒరే, తన మనల్ని గుర్తుపట్టకుండా ఉంటాను కదా, మన మాటలు తనకు వినబడతాయి కదా. దానికి ఒక ఐడియా ఉంది. బావా నువ్వు సూపర్. పెట్టు పెట్టు. మీరు బీహార్ రౌడీలు కాదు. అది నువ్వు ఇలా చెప్పగలవు? భయపడను భయపడను అంటూ భయపడుతున్నావు.